ఈ మూడవ రోజు కూడా ప్రత్యేకముగా ఈ అంచె దినాల్లో చివరి దినాల్లో మనకు కావాల్సినటువంటి వర్తమానం అందించడానికి మన మధ్యలో దైవజనులు ఉన్నారు. మన ఐపీసీ రాయలసీమ ఉపాధ్యక్షులు నంద్యాల ఏరియా సీనియర్ పాస్టర్ గారు జనమల అన్నాసయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు మన మధ్యలో ఉండడం మనకెంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రము చెల్లించుదాం. అయ్యగారికి ప్రభు పేరిట నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. సమయం వేస్ట్ చేయదు, మనం దేవుని వాక్యం వినాలి. అయ్యగారు వాక్యం చెప్పడానికి వస్తుండగా అందరం సప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అందరం ఒకసారి చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దైవ జనాంగమా, ఈ రాత్రికాల సమయంలో మీ మధ్యకు వచ్చి ఇలాగున జరుగుతున్నటువంటి ఈ సభల్లో వాక్యం అందించే అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రత్యేక ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి మన ప్రియులు స్థానిక సంఘ కాపరి గారు, కడప ఏరియా పాస్టర్ గారు అయినటువంటి జాన్ బాబు గారికి, కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దైవ సేవకులకును అలాగే మీకును ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాం. అలాగే మరి మాతో వచ్చినటువంటి మా చిన్నబాబు గారు, ఆయన తెలుగు గంగా ప్రాజెక్టులో మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నారు. నీ కృప నిత్యముండునని చక్కని పాట పాడి ఈ కార్యక్రమంలో మనందరినీ కూడా ప్రభులు ఆనందింపచేసిన బావగారికి, వారి సతీమణైన చిన్నక్క గారికి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. మరి పేతురయ్య గారు ఉన్నారు, పేతురయ్య గారికి కూడా వందనాలు. ఎవరిని మర్చిపోకుండా అందరికీ వందనాలు. మంచి వాక్య సందేశంలోనికి వెళ్దాం. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినుటకు మరి ముందుగా 2 దినములు మన ప్రియులు పెద్దలు గడిచిన రాత్రి దేవుని యొక్క వర్తమానం అందించిన మన ప్రియతమ నాయకులు దైవజనులు నోయల్ సామెలే గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాం. వారు ఎంతో ప్రయాసంతో వచ్చి చక్కని దైవ సందేశాన్ని వినిపించి వారు తిరిగి క్షేమంగా వెళ్ళారు. వారికి మన నాయకులు కనుక ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా ఈ సభలు ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశము మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, మానవులుగా ఈ లోకములో మనము జీవిస్తూ ఉండగా మనము మన గూర్చి, మన భవిష్యత్తును గూర్చి తెలుసుకోవడానికే ఈ సభలు ఏర్పాటు చేయబడినవని అందరము తెలుసుకొనవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మానవులమైనటువంటి మనం జన్మించి జీవించి మరణిస్తూ ఉన్నాం. ఆది నుండి కూడా మానవుల యొక్క మనుగడలో ఇది జరుగుతూనే ఉన్నది. అయితే మానవుని యొక్క జీవితము, అతని భవిష్యత్తు జన్మించి జీవించి మరణిస్తే అంతటితోనే ముగించబడుతుందా, లేక ఇంకా ఏమైనా ఉందా అనే సత్యాన్ని ఈ రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా మనము తెలుసుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, మానవుడు జన్మించి జీవించి మరణించడముతోనే మానవ జీవితము ముగించబడదు అనే సత్యాన్ని మొదటిగా మనము తెలుసుకోవాలి. ఈ లోకములో మానవుడు జీవించే సంవత్సరముల అనే ఆయుష్ కంటే కూడా లోకం విడిచిన తర్వాత ఉండబోయే స్థితే ఎక్కువ కాలం. అది తరతరములు
అనగా వందల సంవత్సరాలు, యుగ యుగములు అనగా వేల సంవత్సరములు ఉండబోతున్నటువంటి కాలమే మరి మరణం తర్వాత అనుభవించే కాలముగా మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. మానవుడు సాధారణంగా ఈ లోకములో జీవిస్తూ దేవుడిచ్చిన అల్పకాలపు ఆయుష్కాలములో కొన్ని కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు అనుభవిస్తూ నాకు ఈ జీవితమే వద్దనుకునేవారు చాలామంది ఉన్నారు. నేను జీవించుట కంటే నా తనవు ముగించడమే మేలనుకునేవారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు అలాంటి కష్టాలు కొన్ని వస్తూ ఉన్నాయి, అలాంటి వ్యాధులు కొన్ని వస్తూ ఉన్నాయి, అలాంటి బాధలు అనేవి కొన్ని వస్తూ ఉన్నాయి. వాటిని తాళలేక లేక భరించలేక సహించలేక వారి తనువునే ముగించాలనుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ బాధలను బట్టి, వ్యాధులను బట్టి తనువు చాలించినంత మాత్రాన అంతటితోనే జీవితము ముగించబడదు అనే విషయాన్ని గమనించాలి. కానీ దేవుని యొక్క మాటలను బట్టి మనం గమనిస్తే ఇంతవరకు మీకు చెప్పిన ప్రకారముగా మరణము మానవుని యొక్క అంతము కానే కాదు. అందరు చెప్పండి, మరణము. అందరు చెప్పాలమ్మా, మరణము మానవుని అంతము కానే కాదు. సరే, ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. పాత నిబంధనలు 645వ పేజీలోనికి రండి. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథములోని 22వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోదనము చేయుడి, వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు అనే మాటలు ఇక్కడ మనము చదువుకుంటున్నాం. ప్రియులారా, మానవుడు జన్మించి జీవించి మరణం ద్వారా ఈ లోకాన్ని విడిచినంత మాత్రాన ఆ యొక్క జీవితము ముగించబడదనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే ఈ లోకములో జీవిస్తున్న మానవుడు మరణము ద్వారా ఈ లోకాన్ని విడిచినట్లయితే వాక్యం చెప్తా ఉంది, వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు అనే విషయాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. అందుచేత తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్న వాని గూర్చి మనం ఏమి చేయాలి అని అంటే బహురోదనము చేయాలి. ఎందుకు బహురోదనము చేయాలి అని మనం గమనిస్తే, మానవులమైనటువంటి మనము ఈ లోకములో జీవించి మరణించినప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో ఎవరికి అర్థము కావడము లేదు. మన పితరుల కాలము నుండి బైబిల్ యొక్క సత్యాన్ని బట్టి మనము చూస్తే మానవుని యొక్క నిర్మాణం మొదలుకొని నేటి వరకు 6000 సంవత్సరాలు దాటింది. ఈ 6000 సంవత్సరముల నుండి కూడా చనిపోయిన మానవులు చనిపోతున్నారు, జన్మించేవారు జన్మిస్తున్నారు, జీవించేవారు జీవిస్తూనే ఉన్నారు. మరి చనిపోయి వెళ్ళిపోయేవారు ఎక్కడికి పోయారు? వారందరూ ఎక్కడ ఉన్నారు? భూలోకములో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో మరణం అనేది జరిగి ఉంది. వారు తమ పెద్దలను కోల్పోయి ఉన్నారు. నేడు తమ పితరులు లేని జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళారో ఎవరికి అర్థము కావడము లేదు. వెళ్ళిన వారు మేం పలానా చోట ఉన్నామని వారు చెప్పడము లేదు. పోని వాళ్ళు పలానా చోట ఉన్నారని మనం వెళ్ళి చూచి వచ్చింది కూడా ఏమీ లేదు. మరి ఎక్కడికి పోయారు వాళ్ళంతా? అలాగే అదే వరుసలో మనము కూడా ఈ లోకాన్ని విడిచిన సమయంలో మనం కూడా ఎక్కడికి వెళతామో మానవుడు తెలుసుకొనవలసిన అవసరత ఉందని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏమంటే, మానవుడు జన్మించి జీవిస్తూ
మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఒక వాక్యాన్ని చదవండి. లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 23 నుంచి 25వ వచనం వరకు మనం చదువుకుందాం. బాబు మైకులో చదివితే అందరికి వినపడుతుంది కదా, చదవండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగునని లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచు ఉన్నాడు, నీవు యాతన పడుచున్నావని చెప్పాను. ప్రియులారా, దేవుని వాక్యమును బట్టి మనము గమనించినట్లయితే జన్మించడం మాత్రమే చాలదు, జీవించడం మాత్రమే చాలదు, తర్వాత మరణిస్తే ఎక్కడికి వెళ్తామన్న ఆలోచన ప్రతి మానవుడు కలిగి ఉండాలి. ఎందుకంటే మరణించిన వారు ఎక్కడికి వెళ్తారో ఇప్పుడు మనం చదువుకున్న లేఖనాన్ని బట్టి మనము చూస్తున్నాం. లాజరు అనేవాడు ఉన్నాడు, ధనవంతుడు అనేవాడు ఉన్నాడు. దేవుడిచ్చిన ఆయుష్కాలం ఇద్దరు కూడా భూమి మీద జీవించారు. ఆ తర్వాత ఆయుష్కాలం అయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు మరణం ద్వారా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ఇద్దరిలో లాజరు అనేవాడు ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాము రొమ్మున నెమ్మది గల స్థలమునకు వెళ్ళాడు. అతడు ఏ బాధ లేనివాడై, అతడు ఏ వేదన లేనివాడై, ఏ యాతన లేనివాడై ఆయన ఉన్నట్లుగా వాక్యము తెలియచేస్తా ఉంది. అంత మాత్రమే కాకుండా ధనవంతుడు అనేవాడు కూడా చనిపోయాడు. ఆ తర్వాత అతడు కనబడుతూ ఎక్కడ మాట్లాడుతున్నాడంటే పాతాళము చేరిన వాడై అగ్ని జ్వాలలలో యాతన పడుచు దానిక బాధను భరించలేక కేకలు వేయుచు మాట్లాడుచు ఉన్నట్టుగా మనము గమనిస్తున్నాం. ప్రపంచంలో ఏ మానవుడైనా సరే మరి జీవించి మరణించేసరికి ఆలోచించవలసిన సత్యం ఏమంటే, నేను నెమ్మది గల స్థలానికి వెళ్తానా, యాతన పడే అగ్ని జ్వాలలోనికి వెళ్తానా, ఏ స్థలమునకు నేను వెళ్ళనై ఉన్నాను, ఏ స్థలానికి వెళ్ళాలంటే నా స్థితి ఎలా ఉండాలి, నేను ఏమి చేయాలి, ఏమి చెయ్యకపోతే ఏ స్థలానికి వెళ్తానన్న ఆలోచన కలిగిన వారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఎప్పుడు ఆలోచన చేయాలయ్యా అంటే ఈ లోకాన్ని మరణము ద్వారా విడవక మునిపే, ఇంకా ఈ లోకంలో జీవిస్తూ ఉండగానే ప్రతి మానవుడు ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే మరణం ద్వారా వెళ్ళిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడు? ఇర్మియా గ్రంథము ద్వారా మనం చదువుకున్న ప్రకారంగా అంటే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. చెప్పండి, ఎక్కడికి? తిరిగి రాని లోకానికి. వాడు తిరిగి రాడు, తన జన్మభూమిని మరలా చూడడు గనుక మరలా వచ్చే అవకాశము లేదు. తన్ను తాను మరి ఏదో ఒక రకంగా తన మనసును మార్చుకునే అవకాశము, తన పొరపాటును సరిచేసుకునే అవకాశము మరి కలిగి ఉండే భాగ్యము లేదు కనుక మానవుడు చనిపోయిన తర్వాత కాదు ఆలోచన చేయాల్సింది, చనిపోకముందే ఆలోచన చేయాలి. హల్లెలూయా. మరి మనందరికీ దేవుని వాక్యం చెప్పే మాట ఏమంటే, ఈ సభల ద్వారా మీకు తెలియజేసే సత్యం ఏమంటే, మానవులమైనటువంటి మనమందరము కూడా జీవిస్తూ ఉన్నాము. చనిపోయేసరికి లేక ప్రభు వచ్చేసరికి మన స్థితి ఎలా ఉండాలని మనం గమనిస్తే, చనిపోతే అబ్రహాము రొమ్మున మరి యొక్క లాజరు నెమ్మది గల స్థలములో ఉన్నట్టుగా మనము చేరుకోవాలి. లేదా అంటే యేసు ప్రభుల వారు మధ్యాకాశానికి వచ్చేసరికి ఆయనను ఎదుర్కొనే వారిగానన్నా ఉండాలి. అలాగున మనం నెమ్మది గల స్థలం చేరాలంటే ఏమి చేయాలో వాక్యం ద్వారా మనం చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 1-2 వచన భాగాలు మనం చదువుకుందాం.
అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలోని 8వ అధ్యాయము మొదటి 2 వచన భాగాలు మనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చనిపోయిన మానవుడు, ముఖ్యముగా లాజరు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే నెమ్మది గల స్థలములో ఉన్నాడు. అక్కడ అతనికి ఏ బాధ వేదన లేనట్లుగా మనము చూస్తున్నాం. దానికి గల కారణం ఏంటని వాక్యం ద్వారా చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు రోమాలో ఉన్నటువంటి దేవుని సంఘానికి పౌలు గారి ద్వారా పత్రిక రాయించేటప్పుడు చెప్తున్నాడు, ఎవడైనను ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వాడైతే, ఆమేన్, హల్లెలూయా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి. మరి లాజరు ఎవరి యందు ఉన్నవాడు అని మనం గమనిస్తే అతడు క్రీస్తు యేసునందున్నవాడు గనుక అతడు చనిపోగా అతనికి నెమ్మది గల స్థలము దొరికెను. అవునన్నవారు స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు మనము కూడా ఎవరి యందు ఉండాలంటే క్రీస్తు యేసునందున్న వారమై ఉండాలి. లేకపోతే మనకు చాలా బాధ, వేదన, యాతన కలగనై ఉన్నదన్న విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. యేసునందు ఉంటే ఎందుకు మనకు ఏ శిక్షా విధి ఉండదంటే మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. అదేమంటే పేతురు రాసిన మొదటి పత్రికలోని 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చదువుకుందాం. పేజ్ నంబర్ 215. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఆయన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, బాధలు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. హల్లెలూయా. యేసునందు ఎందుకు మనం ఉండాలంటే యేసయ్య వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటని వాక్యం ద్వారా మనము చూస్తే మన మూల పురుషుడు ఆది మానవుడైన ఆదాము దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం ద్వారా, ఆజ్ఞ అతిక్రమం అనే పాపము చేయడం ద్వారా పాపిగా ఎంచబడిన వాడై, తోటలో నుంచి గెంటి వేయబడిన వాడై, ఆయన సంతానము కూడా పాపులుగా ఎంచబడుచు పాపం వల్ల వచ్చే జీతాన్ని మరణముగా అనుభవిస్తూ ఉండగా, మరి ఇక్కడ వాక్యం ద్వారా మనము చూస్తున్నాం యేసు ప్రభుల వారు మన కొరకు ఏం చేశాడంటే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. హల్లెలూయా. పాపము చేసింది మనము, దోషము చేసింది మనము, పొరపాటు చేసింది మనము, మానవులుగా దేవునికి విరోధముగా చేసిన మరి ప్రతి విషయాన్ని బట్టి మనము శిక్ష అనుభవించవలసి ఉండగా యేసు ప్రభుల వారు ఏమి చేశారంటే మనల్ని క్షమించుట కొరకై ఆయనే మ్రాను మీద మన పాపములను మోసుకొనెను. హల్లెలూయా. మన భారము భరించిన దేవుడు, మన భారము భరించిన రక్షకుడు. అందుచేతనే మనము ఆ యేసునందు ఉన్నవారమైతే ఆయన మనకు ఏమి చేయబోతున్నాడంటే ఏ శిక్షా విధి లేకుండా చేయనై ఉన్నాడు. హల్లెలూయా. పాపము చేయనివాడు, పాపము లేనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, తన నోట కూడా ఏ కపటము లేని ఆ యేసయ్య యందు మనము ఉన్నట్లయితే మనకు ఏ శిక్షా విధి లేదు. అవునన్నవారు మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. పాపమెరుగని యేసు క్రీస్తు పాపముగాను చేయబడే, పాపమెరుగని యేసు క్రీస్తు పాపముగాను చేయబడే, శాపగ్రాహి ఆయ సిలువలో శాపగ్రాహి ఆయ సిలువలో
శ్రమలను పొందెను సోదర, ఇదిగో 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 ఇదే 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 ఇదిగో ఇదే 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 ఇదిగో. హల్లెలూయా. ప్రియులారా, మనము నెమ్మది గల స్థలము చేరుట కొరకై చేర్చేవాడిగా యేసు ప్రభుల వారు మన కొరకై గొప్ప రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి మనము చేసిన పాప ఫలితమును ఆయన అనుభవించవలసి వచ్చింది. ఆయన పాపము చేయలేదే, ఆయన నోట ఏ కపటము లేదే. అలాంటి పవిత్రుడైన యేసు ప్రభుల వారు ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకై ఆయన సిలువలో లేకుండా మ్రానుపై మన పాపములన్నింటిని మోసిన వాడై ఆ రాన వారి చేత దెబ్బలు తిని వాటన్నింటినీ సహించిన వాడై మన కొరకు గొప్ప శ్రమను అనుభవించారు. ప్రపంచంలో అలాగ శ్రమ అనుభవించిన వారు ఉంటే వారిని వెంబడించండి, తప్పేమీ లేదు. హల్లెలూయా. మనల్ని కన్న అమ్మ నానే మనము చేసిన తప్పుకు బదులుగా శిక్ష అనుభవించడానికి ఇష్టపడరు. ఎదుటివాడు, సహోదరుడు, బంధువుడు, రక్త సంబంధి కూడా మనము చేసిన తప్పుకు శిక్ష ఎవడు అనుభవించడానికి ఇష్టపడడు. కానీ యేసు ప్రభుల వారు మన కొరకై ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి కొరకై ఆయన మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు గనుక ఇప్పుడు ఆయన యందు ఉన్న వారమై ఉండాలి. హల్లెలూయా. యేసునందు ఉంటే మనకెంత మేలో మీరు ఆలోచన చేయండి. ఏ శిక్షా విధి లేదు, అక్కడ ఏడుపు లేదు, అక్కడ మరణము లేదు, ఏ వ్యాధి బాధలు లేవు. అలాంటి సంతోషకరమైన స్థలమును మనకు ఆయన అనుగ్రహించనై ఉన్నాడు గనక ఈ సభల ద్వారా మీకు తెలియజేసే సత్యం ఏమంటే మీరు అక్కడెక్కడ ఉండొద్దండి, యేసునందున్న వారై ఉండండి. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలోని 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదవండి. మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందకయు ఉండట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసని అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆమేన్. ఈరోజు యేసునందు ఎందుకు ఉండాలి? ఈరోజు యేసయ్యను ఎందుకు నమ్ముకోవాలి? యేసయ్యను హృదయంలో ఎందుకు చేర్చుకోవాలి అని మనం గమనిస్తే మనము చేసిన పాపములే దేవునికి మనకు అడ్డుగా ఉండగా ఆ అడ్డును తొలగించి దేవునితో మనము సమీపస్థలము అవడానికి, ఆయన కుమారులుగా ఉండడానికి, ఆయన కుమార్తెలుగా ఉండడానికి, ఆయన రాజ్య వారసులుగా ఉండడానికి, ఆయన ఇంటి వారిగా ఉండడానికి కొరకై తండ్రి అయిన దేవునికి మనకు అడ్డుగా ఉన్న ఆ పాపములన్నింటినీ ఎత్తివేయడానికి వచ్చాడు. హల్లెలూయా. యేసు మన రక్షకుడు. అలాంటి శక్తివంతుడు కనుక ఆయనను మనము నమ్ముకోవాలి, ఆయనను మనము విశ్వసించాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తుంటున్నాను. అలాగే ఇంకొక మాట మనం గమనించినట్లయితే ఆయన అలాగూ చెప్తూ ఏమని చెప్తున్నాడంటే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఇలాగ మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం, మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోచు ఉన్నాను,
మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురు. నేను వెళ్ళిన చోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనించినట్లయితే ప్రియులారా, యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మానవులమైన మనము చేసిన పాపముల నుండి మనల్ని విడిపించడానికి, మనల్ని క్షమించడానికై ఆయన గొప్ప శిలువ మరణాన్ని పొందాడు. అందుకే ఆయన ముందుగానే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపంలో నుండి మీరు చనిపోదురు కనుక నేను వెళ్ళిన చోటికి మీరు రాలేరు. ఈ రాత్రికాల సమయంలో మనం గమనించాలి, ఎందుకు ఆయన మన పాపములను క్షమించాడు, ఎందుకు అడ్డుగా ఉన్న వాటిని ఎత్తివేశాడు అంటే, మనము ఆయనిచ్చే పరలోకము చేరాలనే ఉద్దేశము చేత ఆయన మనకు ఆ అపరాధములన్నీ తొలగిస్తూ వచ్చాడు. ఆయన తొలగించువాడని విశ్వసించి ఆయన కార్చిన రక్తము ద్వారా మన పాపం నుంచి మనం విడిపించబడినట్లయితే ఆయన ఎక్కడికి వెళ్ళాడో మనము కూడా అక్కడికి వెళ్ళగలము. ఆయనే మనల్ని అక్కడికి చేర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. లేదయ్యా, నేను పాపిని కాదు, నేను దోషిని కాదు, నా ద్వారా ఏ అపరాధము జరగలేదు, నేను చాలా మంచివాణ్ణి, నేను చాలా మంచిదానని నువ్వు అనుకున్నట్లయితే నీ పాపము నీతోనే ఉంటుంది కనుక ఆ పాపముతో నువ్వు చనిపోయినట్లయితే నెమ్మది గల స్థలము చేరడానికి వీలు, యేసయ్య వెళ్ళిన పరలోకము కూడా చేరడానికి వీల్లేదు. దేని స్తోత్రం. యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడో మనం ఒక వాక్యాన్ని చూద్దాం. అపోస్తల కార్యములోని 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. అన్నింటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, అంతవరకు యేసు ఏ నివాసి అయి ఉండెను? పరలోక నివాసి అయి ఉండెను. హల్లెలూయా. యేసయ్యని ఎందుకు మనం నమ్ముకోవాలి? యేసయ్య ఎవరయ్యా? ఎక్కడి నుంచి వచ్చాడయ్యా? ఆయన ఇంత గొప్ప రక్షణ ఇవ్వడానికి గల కారణం ఏమంటే, ఆయన ఈ భూలోకానికి వచ్చుటకు ముందుగా ఎక్కడ ఉన్నవాడంటే పరలోక నివాసి అయి ఉండెను. ఆమేన్. అందరూ అనుకున్నట్టుగా ఈయన విదేశీ దేవుడు కానే. ఏ దేవుడినా? పరలోకపు దేవుడు. చెప్పండి, అందరు చెప్పండి, ఏ దేవుడినా? ఎందుకు? ఇప్పుడు ఉదాహరణ, నేను నంద్యాల నుంచి ఎక్కడికి వచ్చానంటే మరి ప్రొద్దుటూరుకు వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాను? నంద్యాల నుంచి వచ్చాను. ఎక్కడికి వచ్చాను? ప్రొద్దుటూరుకు వచ్చాను. నంద్యాల నుంచి ఎందుకు వచ్చాను అంటే నా నివాస స్థలం అది, నా నివాస స్థలము అది. నేను ప్రొద్దుటూరుకు వచ్చానంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. యేసయ్య కూడా భూలోకానికి వచ్చాడంటే ఆయన ఎక్కడున్నవాడని వాక్యం చెప్తుందంటే పరలోక నివాసి అయి ఉండెను. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో గమనించాలి, పరలోకము నుండి మన కొరకు వచ్చినవాడు ఆయన. పరలోకము నుండి పాపుల రక్షణార్థమై ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన మనం నమ్ముకోవాలి. ఆయన వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళాడని మనం గమనించినట్లయితే మరి అపోస్తలుల కార్యం అక్కడే 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచాయి ఆకాశం వైపు చూచుచూ ఉన్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురు, ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. హల్లెలూయా. పరలోకములో ఉన్నవాడు పరలోక నివాసి అయినటువంటి యేసయ్య మరి మానవుల కొరకై ఈ భూలోకానికి వచ్చిన తర్వాత మరలా ఆయన ఎక్కడికి వెళ్ళాడని మనం చూస్తే ఆయన పరలోకమునకు వెళ్ళిన వాడై ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అది అవుననే దానికి ఇంకొక మాట, మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. హల్లెలూయా. పరలోకము నుంచి వచ్చిన వాడు
తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మానవులమైన మన పాపముల నుంచి మనల్ని విడిపించుట కొరకై పరిశుద్ధమైన రక్తాన్ని కార్చిన తర్వాత ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి 40 దినములు తను తాను కనపరుచుకున్న తర్వాత మరలా ఎక్కడి నుంచి వచ్చాడు? అదే పరలోకమునకు వెళ్ళెను. హల్లెలూయా. యేసునందుంటే ఎంత మేలో మీరు ఆలోచన చేయండి. యేసు మన వంటి ఒక మానవుడు కాదు, యేసు మన వంటి ఒక బలహీనుడు కాదు. ఆయన పరలోకము నుంచి వచ్చాడు, పరలోకానికి వెళ్ళాడు. తన్ను విశ్వసించిన వారిని కూడా పరలోకము చేర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనం బ్రతుకున్నామని కాదు, లేక జీవిస్తున్నామని కాదు, బ్రతుకుండగానే మనం ఆలోచన చేయాలి. మనం ఎవరి యందు ఉన్నామో, ఎవరితో ఉంటే ఏ ప్రయోజనం మనకుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. లాజరు ఎలాంటి వాడు? కేవలం కొన్ని కురుపులతో నిండినవాడు, అనారోగ్యంగా ఉన్నవాడు, పేదవాడు, ఆకలితో ఉన్నవాడని వ్రాయబడి ఉంది. కానీ వ్రాయబడకపోయినప్పటికీ కూడా అతడు చేరిన నెమ్మది గల స్థలమును బట్టి అతడు యేసునందున్నవాడై ఉండెను. హల్లెలూయా. ఈరోజు మనం కూడా చెప్పవచ్చు, అయ్యా యేసునందు నేను ఉన్నాను, యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం, యేసయ్య అంటే నాకు చాలా అభిమానం, ఆయన నా రక్షకుడు దేవుడు అనవచ్చు. కానీ నువ్వు చనిపోయిన తర్వాత నెమ్మది గల స్థలం చేరకపోతే ఏమవుతుందో ఆలోచన చేయి. ఒకవేళ చేరాలనుకున్నా ఆ పరలోకము నువ్వు చేరకపోతే, నేను కూడా యేసునంటే చాలా అభిమానం కలిగిన వాడను, కలిగిన దాననని చెప్పుకొని రేపు చేరవలసిన పరలోకం చేరకపోతే మరలా నీకు సరి చేసుకునే అవకాశము. హల్లెలూయా. అందుకే ఇప్పుడే అందరం ఆలోచన కలిగి ఉండాలి. ప్రభుతో ప్రార్థన చేయాలి. ప్రభువా, నా పరిస్థితి ఏంటి? ఇదిగో మా పితరుల వల్లే మేము ఈ లోకాన్ని విడిస్తే నిన్ను చేరగలమా లేదా? ఆమేన్. హల్లెలూయా. మనం ఒకవేళ ఈ దినంలో నిర్లక్ష్యంగా ఉండి ప్రార్థన చేసుకొనక మన భవిష్యత్తును గురించి మనం కనుగొనకపోతే, లేక తెలుసుకొనకపోతే కష్టం, నష్టం, శ్రమ, దుఃఖం, బాధ, వేదన, యాతన మనకే. అందుచేత ప్రేమైన వారలారా, ఈ సభల ద్వారా ప్రేమతో మీకు తెలియచేస్తున్నాం, యేసు ప్రభు వారిని మీరు సొంత రక్షకునిగా అంగీకరించండి. యేసు శక్తిగల దేవుడు, ఆయన దైవత్వములోని ద్వితీయ వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన పాపములను మోసినవాడు, మన పాపములను అడ్డుగా లేకుండా చేసినవాడు, తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధానపరిచినవాడు, తండ్రి అయిన దేవునితో మనల్ని ఐక్యపరిచినవాడు. అలాంటి శక్తివంతుడైన యేసునందు లేకపోతే నీకే నష్టం. అందుకే ఈ సభల ద్వారా యేసునందున్న వారిగా మీరు ఉండాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాం. ఇంకొక మాట ఇందును బట్టి చెప్పేది ఏమంటే, మీ పాపములో ఉండి మీరు చనిపోతే నేను వెళ్ళిన చోటికి మీరు రాలేరని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి చనిపోయేటప్పుడు రోగముతో చనిపోయినా పర్వాలేదు, కానీ పాపముతో ఎవడు చనిపోకూడదు. హలో, అర్థమవుతుందా నేను చెప్పేది? మానవుడు జన్మించి జీవించి మరణించేటప్పుడు వ్యాధితో చనిపోయినా, యాక్సిడెంట్లో చనిపోయినా ఏమి కాదు, కానీ చేస్తున్న పాపముతోనే చనిపోకూడదు. ఎందుకు? యేసయ్య అన్నాడు కదా, యోహాను సువార్త 8:21 ప్రకారముగా, మీ పాపములో నుండి మీరు చనిపోతారు కాబట్టి నేను వెళ్ళిన చోటికి మీరు రాలేరు. ఎక్కడికి పోయినాడు ఆయన? తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళాడు, పరలోకమునకు చేరుకున్నాడు. మనము తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళాలి, మనము పరలోకానికి చేరాలి అంటే చనిపోయేవాడు హాస్పిటల్లో చనిపోయినా, పొలం పనికి పోయి పొలంలో చనిపోయినా, బస్సులో, రైల్లో, ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ చనిపోయినా పర్వాలేదు, కానీ ఎలా చనిపోకూడదు? పాపముతో చనిపోకూడదు. ఒకవేళ పాపము నీ ద్వారా జరుగుతుందా? పాపం చేస్తున్నట్టుగా నీ మనసాక్షి నిన్ను గద్దిస్తుందా? నువ్వు చేసేది తప్పని నీకు ఆత్మదేవుడు హెచ్చరిక చేస్తున్నాడా? అట్లయితే నువ్వు త్వరగా మేల్కొని నీ ద్వారా జరుగుతున్న చెడుతనాన్ని విడిచిపెట్టాలి. లేకపోతే ఆ పాపమే మనల్ని ఏం చేస్తుందంటే పరమునకు చేర్చకుండా అడ్డుగా వస్తుంది. ఏ మానవునికి రోగం అడ్డు రాదు. చూడండి, వాక్యం ద్వారా మనం గమనిస్తే కీర్తన 82లోనికి వద్దాం. 82వ కీర్తన భాగములో ఒక మాట మనం గమనిస్తే అక్కడ ఆ ప్రాముఖ్యతను మనం చూస్తాం. చూడండి, 6వ వచనం, 82వ కీర్తన 6, 7 వచనాలు. మీరు దైవములనియు
మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరు కూలుదురు. ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనిస్తే సర్వోన్నతుని కుమారులు అనబడే వారికి కూడా ఇతర మనుషులు చనిపోయినట్టుగా మరణం వస్తుందంట. అధికారులు కూలినట్టుగా వారు కూలిపోతారంట. మరణం అనేది, అపాయం అనేది ఏ రూపంలో వచ్చి మానవునికి హాని కలిగి మరణించినప్పటికీ కూడా పర్వాలేదు, కానీ ఏమిటితో మరణించకూడదంటే ఈ రాత్రి మనం తెలుసుకుంటే సత్యం, పాపముతో మరణించకూడదు. హల్లెలూయా. దొంగవా, దొంగతనము చేస్తూనే చనిపోకూడదు. ఆ దొంగతనం అనే పాపము ద్వారా పరలోకం చేరకుండా నీ దొంగతనమే నీకు అడ్డుగా వచ్చి పరలోకం చేరకుండా చేస్తుంది. నరహంతకుడివా, వ్యభిచారివా, త్రాగుబోతువా, ఇంకా లోకములో మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి క్రియల్లో చిక్కుబడి ఉన్నావో అవే పరలోకం చేరకుండా నీకు అడ్డుగా వచ్చును గనక ప్రియమైన వాళ్ళారా, బాగా ఆలోచన చేయండి. ఈ రాత్రికాల సమయములో దేవునికి మనకు అడ్డుగా వచ్చే ఆ పాపాన్ని తొలగించి ఆ యేసు ప్రభు చెంతకు రండి. ఆయనను మీరు అంగీకరించండి. అందుకే యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పాడు గనక మన కొరకు పాప భారం మోసినటువంటి, అనేక శ్రమలు అనుభవించినటువంటి ఆ యేసును మనం విశ్వసించిన వారమై ఆయన కార్చిన రక్తము ద్వారా మన పాపముల నుండి మనం ఏం చేయాలి? విడుదల నొందిన వారమై ఉండాలి. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, యోహాను వ్రాసిన మొదటి పత్రికలోని 1వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదివినట్లయితే, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను బాగా గమనించండి, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను ఏమి చేయనండి? పవిత్రులుగా చేయను. మరొకసారి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలాంటి వారికి ఆయన ఏం చేస్తాడంటే క్షమించే దేవుడై ఉన్నట్లుగా లేఖనం తెలియజేస్తూ ఉంది. ఆయన కార్చిన రక్తం ద్వారా వారిని కడిగి శుద్ధి చేస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో మనం ఎవరమో మనకు తెలుసు, మనం ఏమి చేస్తున్నామో మనకు తెలుసు. ఎదుగో ప్రపంచం చాలా గలిబిలిగా ఉంది, యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరమైన అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల వరదలు వస్తున్నాయి. మరి ఎన్నో రకాలైన వ్యాధి బాధలు వచ్చి ప్రజలు అనే వారందరూ కూడా చనిపోతున్నారు. ఇలాంటి నష్టాలు ఎన్నో జరుగుతూ ఉండగా ప్రభు వచ్చుటకు ముందుగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయే అవకాశము కలిగిన పాపము లేని వారిగా ఉండ ప్రయత్నం చేయండి. మన పాపములను ఒప్పుకొని మనం విడిచిపెట్టినట్లయితే ఆయన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించువాడై ఉన్నాడు, మనల్ని క్షమించువాడై ఉన్నాడు. హల్లెలూయా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందును? కనికరము పొందును. హల్లెలూయా. హల్లెలూయా. అవును, యేసు మార్గము సత్యము జీవం అంటేనే కాదు, యేసు ఏ పాపము లేనివాడు కదా, యేసు ఏ కపటము లేనివాడు కదా కాదు కదా. మాత్రమే కాకుండా ఆయన నోట ఏ కపటము లేదు గనక ఆయనే మార్గం అన్నప్పుడు మనమును పాపము లేని వారిగా ఉంటేనే పరలోకానికి చేరగలమనే సత్యాన్ని ఈ రాత్రి మనం తెలుసుకునవలసిన వారమైంటున్నాం. ఊరికి పరలోకం చేరాలని ఆశపడితే చాలా. అందుకంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకం చేరాడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం నెరవేర్చువాడే పరలోకమునకు వారసుడు. ఆమేన్. హల్లెలూయా. సరే, మొత్తానికి ఏదన్నా కానీ నెమ్మది గల స్థలంలో ఉన్నందుకు లాజరు అనేవాడు యేసునందు ఉన్నాడు. ఆయన కురుపులు
వాడు నెమ్మది గల స్థలం చేరడానికి అడ్డుగా రాలేదు. అవునా కాదా? ఏ మానవుని రోగం వాడిని పరలోకం చేర్చడానికి అడ్డు రాదు, కానీ అడ్డొచ్చేది పాపం అని చెప్పుకున్నాం. మరి ఆ లాజరు అనేవాడు ఎలాగున్నాడు? కురుపులతో ఉన్నాడు, పేదరికంతో ఉన్నాడు, దరిద్రుడిగా ఉన్నాడు, ఆకలితో కూడా ఉన్నాడు. ఎన్ని ఇహ సంబంధమైనవి ఉన్నప్పటికీ ఆ లోటులన్నీ కూడా నెమ్మది గల స్థలం చేరడానికి అడ్డుగా రాలేదు. ఆమేన్. అయితే వాడు ఎవడయ్యా అంటే, పాపము చేయని వాడు గనక నెమ్మది గల స్థలం చేరాడు. వాడు యేసునందు ఉన్నవాడు గనక నెమ్మది గల స్థలం చేరాడని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అలాగే ధనవంతుడు అనేవాడు ఎక్కడికి వెళ్ళాడంట? పాతాళము చేరాడు. ఎక్కడికి చేరాడండి వాడు? పాతాళం. ఎందుకు పాతాళం చేరాడు? వాడు ఎలాంటి వాడో చూద్దాం. యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం. పాత నిబంధనలో 438వ పేజీలోనికి రండి. 438వ పేజీ పాత నిబంధనలో యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపోనట్లు, మీ బైబిల్ అండర్లైన్ చేయాలి, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఆమేన్. పేదవాడు కురుబులతో ఉన్నటువంటి లాజరు చనిపోతే పాతాళం పట్టుకోలేదు. కారణమేమి? ఈ వాక్యాన్ని బట్టి లాజరు అనేవాడు రోగంతో ఉన్నాడే కానీ పాపముతో లేడు. హలో, అవునా కదా? చెప్పండి. లాజరు అనేవాడు ఏమిటితో ఉన్నాడు? రోగముతో ఉన్నాడే కానీ ఏమి లేనివాడిగా ఉన్నాడు, పాపము లేనివాడిగా ఉన్నందుచేత పాతాళం వాడిని పట్టుకోలేదు. ఎందుకు? ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే పాతాళము ఎవరిని మాత్రమే పట్టుకుంటుందంట? పాపము చేసిన వారిని మాత్రమే పట్టుకొనును. నేను అనొచ్చు, నేను పాపం చేయలేదండి, నేను చాలా మంచివాడిని, ఎప్పుడు తెల్లబట్టలు వేసుకొని తిరుగుతానని చెప్పొచ్చు. కానీ రేపు పాతాళం పట్టుకున్నదంటే అక్షరాల పాపం చేసిన వాడిని అవుతాను. పాతాళం ఎవరిని విడిచిపెట్టదు. పాతాళానికి అలాంటి అధికారం ఉంది. పాపం చేసిన వాడిని పట్టుకునే అధికారము మరి పాతాళానికి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అందుకే వాడు ధనవంతుడై ఉన్నప్పటికీ కూడా, అనుదినము సుఖపడుచున్న వాడిగా ఉన్నప్పటికీ కూడా వాడు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే, చనిపోయిన తర్వాత పాతాళం వెళ్ళవలసి వచ్చిందంటే, అతడు ఏమి చేసిన వాడంటే, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా, రోగము లేనప్పటికీ కూడా పాపము గలవాడు గనక వాడు పాతాళము చేరి అగ్ని జ్వాలల్లో యాతన పడుచూ ఉండెను. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి కాల సమయంలో ఆలోచన చేయండి. పాపం ఎంత భయంకరమైందో మీరు ఆలోచన చేయండి. పాపం ద్వారా ఎలాంటి స్థలము చేరవలసి ఉన్నదో మీరు ఆలోచన చేయండి. పాపం విడవకపోతే ఎంత యాతన అనుభవించవలసి ఉందో మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభుల వారు రోగాలు తీసివేయడానికే కాదు ఈ లోకానికి వచ్చింది, పాపములను తీసివేయట కొరకు. హల్లెలూయా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చానని వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది కదా. రోగ స్వస్థత పొందినంత మాత్రాన నువ్వు పరలోకం చేరలేవు. రోగ స్వస్థత పొందినంత మాత్రాన యేసు ప్రభు నా సొంతమని నువ్వు అనుకోవడానికి వీలు లేదు. ఆయన వచ్చిన ప్రధానమైన కారణం నశించిన దానిని వెతికి రక్షించడానికి, తన రక్తము ద్వారా పాపముల నుంచి ప్రజలను విడిపించుట కొరకు ఆయన వచ్చినటువంటి ఆ గొప్ప ప్రణాళిక ప్రకారముగా నీవును సత్యము నెరిగి నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన నమ్మదగిన వాడిగా ఉంటాడు. నీ పక్షముగా నిన్ను క్షమించే దేవుడిగా ఉంటాడు. ఎందుకంటే నీ పాపాలు, నా పాపాలు, మన పాపాలు మోసిన వాడు ఆయనే, వాడన్నింటిని భరించిన వాడు ఆయనే. గనక ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన వారలారా, దయచేసి ఆలోచన చేయండి. దయచేసి ఆలోచన చేయండి. ఆయన రాక ఎప్పుడు, మన పోక ఎప్పుడో మనకు తెలియదు కదా. త్వరపడండి, ప్రభుకు సొంతం కండి. ప్రభును సొంత రక్షకునిగా మీరు అంగీకరించి ప్రభును హృదయములో చేర్చుకునమని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. ఈ ధనవంతుడు మరి ప్రతిదినము సుఖపడుతున్న వాడే, కానీ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము
11 నుంచి 15 వచ్చిన భాగాలు చదివినప్పుడు అక్కడ వ్రాయబడే మాట, ఒక్క మాట మనం చూద్దాం. చూచితిని పోయెను. అదేమ్మా చదువు. కొద్ది వారేమే మృదులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండటం చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో, మీ బైబిల్ అండర్లైన్ చేసుకోవాలి, వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. లాజరు క్రియల చొప్పున లాజరు తీర్పు పొందితేనేమో వాడు నెమ్మదిగల స్థలానికి వెళ్ళిపోయాడు, పంపబడ్డాడు. ధనవంతుడు కూడా తన క్రియల చొప్పున తీర్పు పొందేసరికి వాడు పాతాళానికి పంపబడవలసి వచ్చింది. ఈరోజు మన క్రియలేంటి? మన అనుసరణ ఏంటి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనం ఏమి చేస్తున్నాం? దేవుని వాక్యము చెప్పేదానికి భిన్నముగా మనం చేసినట్లయితే మన క్రియల నుండి మనము తప్పించుకొనలేము. మన క్రియల ద్వారానే దేవుడు తీర్పు తీర్చి నెమ్మది స్థలానికి వెళ్ళేవారా లేకుంటే పాతాళానికి వెళ్ళేవారా అని డిసైడ్ చేసి ఆయన తీర్పునిచ్చినప్పుడు, ఆయన భూలోక 94వ కీర్తనలో ఆయన భూలోక న్యాయాధిపతి కనుక ఆయన తీర్పులు వచ్చినప్పుడు ఎవ్వడు తప్పించుకొనలేడు. ఈరోజు మన క్రియలు ఎలాంటివో మనం ఆలోచన చేయాలి. మన పద్ధతులు ఎలాంటివో మనం ఆలోచన చేయాలి. మనం క్రీస్తు నందు ఉన్నవారమా కాదా ఆలోచన చేయాలి. ఒకవేళ మనము అమాయకముగా జీవిస్తూ ఏదో కలిగి ఉన్నదని చెప్పి తింటూ త్రాగుతూ సుఖమును అనుభవిస్తూ నిర్లక్ష్యముగా జీవించినట్లయితే మన క్రియలకు తగిన ఫలితం మనం పొందక తప్పదు. అందులో పక్షపాతం ఏముండదు, అందులో మన తన అనేది ఏమీ ఉండదు. ఆయన ముందుగా చెప్పినట్లుగా మీరు మీ పాపములో చనిపోకుండా చూసుకోనండి, అట్లయితేనే మీరు నా యొద్దకు వస్తారు. మీ పాపములో ఉండి మీరు మరణించినా, నన్ను వెతికినా మీరు నా దగ్గరికి రాలేరు, నేను వెళ్ళిన చోటుకి రాలేరని చెప్తున్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా, పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చి నా కొరకు మరణించి మరలా పరలోకం వెళ్ళావు, తిరిగి నన్ను పరలోకం చేర్చుకోవడానికి నువ్వు మధ్య ఆకాశానికి రాబోతున్నావు. అయితే నువ్వు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు నిన్ను నేను కలుసుకోగలనా? నిన్ను నేను ఎదుర్కొనగలనా? అలాంటి గుంపులో నేను ఒకదానిగా ఉండగలనా? నా క్రియలు ఇంకా ఎలాగూ మారాలి, నా పద్ధతులు ఇంకా ఎలాగూ మారాలి, నేను చేయవలసినవి ఏంటి, విడిచిపెట్టవలసినవి ఏంటని దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎవరి నిజస్థితి వారు తెలుసుకొనవలసిన అవసరత ఉంది. ఈ సభల ద్వారా పాస్టర్ జాన్ బాబు గారు ఎంతో ప్రయాసంతో సంఘముతో కలిసి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మాలాంటి వారిని పిలిపించి ఈ సత్య సువార్త ప్రకటిస్తూ ఉండగా మీరందరూ వింటూ ఉన్నారు. రేపు మీరు పరలోకానికి వెళ్ళకపోతే దేవుడు బాధ్యుడు కాదు, అయ్యగారు బాధ్యుడు కాదు, ఈ రాత్రి ప్రసంగం చేసిన నేను కూడా బాధ్యుని. ఆర్టీసీ బస్సులో రాసింటారు, మీ సామానుకు మీరే బాధ్యులని, మీ రక్షణకు మీరే బాధ్యులు, మీ నష్టానికి మీరే కారకులు. హలో, ఏమంటారమ్మా? అవునా కదా చెప్పండి. ఆర్టీసీ బస్సు ఎప్పుడైనా ఎక్కినారా? ఆడ ఖచ్చితంగా ఏం రాసింటారు? మీ సామాన్లకు మీరే బాధ్యులు. ఆర్టీసీ వాళ్ళు బాధ్యులా? డ్రైవరా, కండక్టరా, లేదంటే డిఎం గారా బాధ్యులు? ఎవరు బాధ్యులు గారు? అందుకే ముందే రాసింటారు, మీ సామాన్లకు మీరే బాధ్యులని, మీ రక్షణకు మీరే కారకులు, మీ నష్టానికి మీరే బాధ్యులు. మీ ఇష్టం, రక్షణ పొందుతారో కొందరు. మేమైతే ప్రభుని బట్టి ప్రేమతో తెలియచేస్తున్నాం. అయ్యగారు ఎంతో ఖర్చు పెట్టి మన నాయకులను కూడా పిలిపించి ఎంతో సత్య లేఖనాన్ని మీకు తెలియచేస్తున్నారు, విపులముగా మీకు వివరించి తెలియచేస్తూ ఉంటున్నాడు. రేపు బాధ్యత భారం అంతా మీదే. మేమైతే ప్రభుని బట్టి ప్రతిమాలుతూ చెప్తున్నాం. దయచేసి ప్రియులారా, మీరందరూ యేసునందున్న వారై, హల్లెలూయా,
పరిశుద్ధుడైన యేసును కలిగిన వారిగా, పాపమును విడిచిన వారిగా ఉండి ఆయన కార్చిన రక్తము ద్వారా మీరందరూ శుద్ధీకరించబడండి. హల్లెలూయా. పాపము చేస్తూ మందిరానికి రావచ్చు, వాక్యం వింటూ పాపాన్ని విడవచ్చు, కానీ పాపము చేస్తూ మాత్రం పరలోకానికి రాలేము. హలో, అర్థమవుతుంది కదా? ఈ మందిరానికైతే తప్పు చేసినా, పొరపాటు చేసినా, పాపం చేసినా బ్రతికినంతకాలం వచ్చి అయ్యగారు చెప్పే మాటలు విని దేవుని మాటగా దాన్ని మనం అంగీకరించి మనము దినదినము క్రమపరచబడుతూ సరిచేయబడుతూ రావచ్చు. కానీ నువ్వు చనిపోయావా, ప్రభు వచ్చాడా, పాపములో ఉన్నట్లయితే ఈ మందిరానికి వచ్చినట్టుగా పరలోకానికి వెళ్ళలేమనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ రాత్రికాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నామో మనం ఒక్కసారిగా ఆలోచన చేయాలి. లూకా సువార్త 16వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదవండి. 27 నుంచి చదవండి, బాగా అర్థమవుతుంది. లూకా సువార్త 16వ అధ్యాయము 27 నుంచి. అమ్మ లూకా సువార్తలమ్మ. అప్పుడు అతడు, ఇప్పుడు చదివేది కరెక్టమ్మా. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఏ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపమని వేడుకొనుచున్నాను అనెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వింటే చాలును అని చెప్పాను. తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, వారు మారు మనసు పొందుదురని చెప్పెను. మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పుమనెను. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనిస్తే, ధనవంతుడైన వాడు చనిపోయాడు, వాని క్రియలను బట్టి తీర్పు ప్రకారముగా వాడు పాతాళం చేరాడు, అక్కడున్న అగ్ని జ్వాలల్లో యాతన పడుతూ ఉన్నాడు. ఎంతో ప్రయాసపడి తండ్రి అయిన అబ్రహామును అడిగాడు, ఆ లాజరును పంపి, అయ్యా నాకు దాహం అవుతుంది, తన వ్రేలు కొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి పంపమంటే అలాగూ పంపడానికి వీల్లేదన్నాడు. అట్లయితే నేను తప్పించుకోవడానికి వీల్లేదా? లేనే లేదన్నాడు. అట్లయితే అగాధం ఉంచబడింది కనుక నేను దాటి రావడానికి వీల్లేదంటున్నావు కనుక సరే, నాకైతే ఇది తగు. నాకు ఇంకా 5 మంది సహోదరులు ఉన్నారు, వారు భూమి మీద బ్రతుకుతూనే ఉన్నారు, జీవిస్తూనే ఉన్నారు, వారికైనా నా పరిస్థితి చెప్పడానికి ఎవరినైనా పంపయ్యా, ఆ లాజరును ఎవరినొకరిని పంపించి తెలియచేయి, మీ వాడు చనిపోయి పాతాళంలో ఉన్నాడు, అగ్నిజ్వాలల్లో యాతన పడుతున్నాడు, మీరు కూడా అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే మీ మనసును మార్చుకోండి. హల్లెలూయా. యేసునందు ఉండండి, పాపం లేని జీవితం జీవించండి అని ఎవరినైనా పంపించి చెప్పయ్యా అంటే అబ్రహాం గారు అంటున్నారు, అక్కడ ఎవరున్నారు? మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వింటే చాలును. ఇందాకే మనం చదువుకున్నాం ఇర్మియా గ్రంథంలో, తిరిగి రాని లోకానికి వెళ్ళిన తర్వాత మరలా రావడానికి అవకాశం లేదు, సరి చేసుకునే అవకాశము లేదు. ఎంత అవకాశం ఉన్నా బ్రతికి ఉండంగానే, ఎంత సరి చేసుకున్నా జీవిస్తుండగానే సరి చేసుకోవాలి, కానీ చనిపోయిన తర్వాత సరి చేసుకునే అవకాశము లేదు. అలాంటి అవకాశం లేదని ఖచ్చితంగా అబ్రహాం గారు ఆ ధనవంతునితో చెప్తున్నట్లుగా వాక్యములో మనం గమనిస్తున్నాం. అందుకే నీవును నీ రక్త సంబంధికులు కూడా యేసునందున్న వారై ఉండి ఎవరు ఇలాంటి యాతనలో పడకుండా లాజరు వలె నెమ్మది గల స్థలము చేరడానికి యేసునందున్న వారిగా ఉండండి. ఈ మాటలు మీ ఇంటి వారికి కూడా తెలియచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుడు పాతాళానికి వెళ్ళే వరకు కూడా ఈ సంగతిని ఎరగని వాడిగా ఉండెను గనక వాడు అక్కడికి చేరవలసి ఉన్నది. ఇప్పుడు వానికంటే మీరెంతో ధన్యులు. అన్ని విషయాలు మీరు తెలుసుకుంటున్నారు, అన్ని విషయాలు మీకు బోధించబడుచూ ఉన్నవి, అలాగ మీరు నేర్చుకుంటూ వస్తున్నారు.
ఎదుగో మోషే ప్రవక్తలు ఈ యొక్క ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి జనాంగము కూడా ఏమాత్రము నశించిపోకుండా ఉంటున్నట్లుగా, పాతాళ వశము కాకుండా నెమ్మది గల స్థలము చేరడానికి ఇక్కడ మీకు ఒక మోషేను పెట్టాడు. ఆయనే జాన్ బాబు గారు. హల్లెలూయా. మోషే అంటే నాయకుడు, సంఘ కాపరి. ప్రవక్తలు అనగా దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉండి దేవుడిచ్చిన వర్తమానం అనే మాటలు తెలియచేసేవారు. ఆయనే నాయకుడు, ఆయనే ప్రవక్త. మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ నాయకుడిని అలాగే ప్రవక్త మాటలు మీరు విని నడుచుకుంటే చాలు, మీరు నెమ్మది గల స్థలము చేరుతారు. హల్లెలూయా. అందుకే క్రమంగా మందిరానికి రండి, దేవుని వాక్యాన్ని వినండి, వాక్య ప్రకారంగా జీవించండి. ప్రభు వచ్చినప్పుడు ప్రభు యొక్క రాకడలు ఎత్తబడి వారిగా ఉండండి. ప్రభు వచ్చేసరికి ఎవరైనా మరణించినట్లయితే వారు కూడా పాపం లేని జీవితంతో వాక్యానుసారముగా జీవించిన వారై ఉండి హల్లెలూయా నెమ్మది గల స్థలము చేరువారిగా ఉండాలని ప్రభుని బట్టి మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. యేసయ్య అన్నాడు కదా, నేనే మార్గము సత్యము చెప్పండి అందరూ, నేనే సత్యమును జీవమును. ప్రైజ్ ది లార్డ్. ఆయన ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళడానికి వీలు లేదు గనక మనము పరలోకము చేరాలంటే ఖచ్చితంగా మనము మనస్సును మార్చుకోవాలి, మారు మనస్సును పొందాలి. ఆ మనస్సును మార్చుకోవడానికి ఎవరైనా చెప్పి పంపి మరి తెలియచేయమని చెప్పి ధనవంతుడు ఎంతో బ్రతిమాలుతున్నారు. కానీ మరి ఒక మాట చదివిన తర్వాత వివరించి నేను ముగిచ్చేస్తాను. యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. ప్రవక్త అయిన యోనా గ్రంథం 763వ పేజీలోనికి వచ్చినట్లయితే యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం ఉంటుంది. అక్కడ చదువుకుందాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనిస్తే ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనం చూస్తుంటున్నాం. నినివే అనే ఒక పట్టణమును గురించి మరి వాక్యం తెలియచేస్తూ ఉంది. ఆ నినివే పట్టణస్థులు బహు పాపులు, భయంకరులుగా ఉన్నారు, చెడుతనమును జరిగించే వారిగా ఉన్నారు. అయితే ఆ పట్టణాన్ని 40 దినములకు దేవుడు నాశనం చేయాలని అనుకున్నాడు. కానీ నాశనం చేయుటకు ముందుగా ప్రవక్త అయిన యోనాను పంపించి వారికి వర్తమానాన్ని తెలియచేశాడు. మీ పట్టణ పరిస్థితి ఇలాగ ఉండబోతుంది, దానికి కారకులు మీరే. మీరు ఇలాగే ఉన్నట్లయితే 40 రోజులకు ఖచ్చితంగా ఈ పట్టణం నాశనం చేయబడునని దేవుడు ప్రవక్త ద్వారా పలికించిన మాటలు విన్నప్పుడు వారందరూ ప్రవక్త మాట విని విశ్వసించి ఉపవాసం ఉండి వారు చేస్తున్న చెడు క్రియలన్నిటినీ విడిచిపెట్టిన వారై దేవుని తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు దేవుడు మరలా వారిని చూచాడు. వారు ఎలా కనబడుతున్నారంటే పూర్వపు దినముల వంటి దినముల ప్రజలుగా కాకుండా మనస్సు మార్చుకున్న ప్రజలుగా కనబడేది గనక 40 దినములకు నాశనం చేస్తాను, కీడును పంపిస్తానన్న మాటను ఆయన రద్దు చేసుకున్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితం కూడా అలాగే ఉండాలి. నినివే పట్టణస్థుల కొరకు పంపబడిన యోనా ప్రవక్త వలె ఈ యొక్క ప్రొద్దుటూరు పట్టణానికి దేవుడు యవనస్తుడిగా ఉన్న జీవితంలోనే పట్టుకొని తన పని కొరకై మీ అందరి రక్షణార్థమై దేవుడు జాన్ బాబు గారిని ఈలాగున నడిపించి ఆ మాటలు మీకు తెలియచేస్తూ ఉండగా మీరు దేవుని మాటగా తీసుకొని నినివే వారి వలె మీ మనస్సును మార్చుకోనండి, చెడుతనాన్ని విడిచిపెట్టండి, దుర్మార్గములను మానివేయండి, లోకము తట్టు కాక దేవుని తట్టు తిరగండి. మరలా దేవుడు మిమ్మల్ని చూచినప్పుడు మిమ్మల్ని కరుణించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గతములో పాపం చేసిన వారు వీరు పాతాళానికి పంపిద్దాం, ఓ పాతాళమా వారిని పట్టుకో అన్న దేవుడే మరలా మీ మనసు మారుట ద్వారా, పాపం విడుచుట ద్వారా, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి ఆయన రక్తం ద్వారా విడిపించబడుట ద్వారా మరలా ప్రజల కొరకే ఆయన అనాలి, వీరిని నేను పాతాళానికి పంపకూడదు, నా రాజ్యానికి రప్పించుకోవాలని దేవుడే మనసు కలిగి మిమ్మల్ని కరుణించాలి. దేని స్తోత్రం కలుగును గాక.
ఆ మార్పు నాలో ఉండాలి, నీలో ఉండాలి, మనలో ఉండాలి, పరలోకం చేరదలిచిన ప్రతి వారిలో ఉండాలి. ఈ రాత్రికాలపు మాటల చేత ప్రియ సహోదరుడ సహోదరి, సభలో ఉన్నవారైనా, సభకు దూరముగా ఉండి మైకు యంత్రాంగం ద్వారా వింటున్నా, మరణము అందరికీ వచ్చును. నీకు భూమి మీద జీవించిన ఆయుష్కాలము కంటే కూడా మరణం ద్వారా లోకం విడిచిన తర్వాతే ఎక్కువ భవిష్యత్తు ఉంది. అది నెమ్మదైనా యాతనైనా నీకేది కావాలని ఆలోచన చేయి. దేవుడిచ్చిన ఆయుష్కాలములో 50, 60, 70 సంవత్సరాలే బ్రతకలేక ఎప్పుడు చనిపోదామా అని చూసేవారు ఉన్నారు. చనిపోయి సాధించేది ఏమీ లేదు. చనిపోతే నీ కష్టాలు తీరేది లేదు. చనిపోతే నీ భారము బాధ్యతలు అన్ని తొలగేది ఏమీ లేదు. మరణించిన తర్వాత ఎక్కువ భారము బాధ్యతలు ఉన్నాయి. దయచేసి నువ్వు ఎవరివో నీవు ఆలోచన చేయి. నీ పరిస్థితి ఏమి కాబోతుందో నువ్వు ఆలోచన చేయి. హల్లెలూయా. దయచేసి ఒక్క నిమిషం కళ్ళు మూసి తలలు వంచండి. తర్వాత మళ్ళీ అయ్యగారులకే ఇస్తాను. ఒక్క నిమిషము కళ్ళు మూసి తలలు వంచండి. నిజమే, నేను జీవిస్తున్నానని కాదు, నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను? ఆ యొక్క లాజరు వలె నెమ్మది గల చోటుక, ధనవంతుని వలె అగ్ని జ్వాలలు కలిగిన పాతాళమునక నా జీవితం ఏంటి? ఇంకా నేనేం చేస్తున్నాను? పాపము చేస్తున్నానా? పాపాన్ని విడిచానా? జాన్ బాబు గారి ద్వారా ఎన్నో వర్తమానాలు ఇచ్చి ఎలాగూ జీవించాలి, ఎలాగ నడుచుకోవాలి, ప్రభు పిల్లలుగా ఉండడానికి మనం ఏమి చేయాలని సత్యాన్ని తెలుసుకుంటూ కూడా పాపాన్ని విడవలేకుండా ఉన్నావా? పాప సంతోషమే చాలని అనుకుంటున్నావా? ఈ లోకము నీకు శాశ్వతమా? నీ కుటుంబానికి శాశ్వతమా? ఈ లోకము ఎవ్వరికి శాశ్వతం కాదు. లోకమే కాదు, మనము కూడా శాశ్వతంగా ఇక్కడ ఉండలేము. మనము కూడా శాశ్వతంగా ఉండేటట్టయితే మన పితరులందరూ కూడా జీవించి ఉండాలి కదా. ఇప్పటికీ అశాశ్వతమైన ఈ లోకములో అశాశ్వతమైన జీవితము కలిగిన మనము దేవుని వాక్యం ద్వారా ఇంతవరకు నీవు లోకములో ఉన్నట్లయితే, ఇంతవరకు నీ ఇంటి వారిగానే ఉంటే, ఇంతవరకు నీ స్నేహితుల ఇష్టాన్ని నెరవేర్చేవాడిగా దానిగా ఉంటే, ఇప్పుడే క్రీస్తు యేసునందున్న వాడిగా ఉన్నదానిగా నీవు జీవించడానికి తీర్మానం చేయి. యేసయ్యా, నీవు లేకపోతే నాకు పరలోకమే లేదయ్యా, నీ ద్వారానే నేను తండ్రి వద్దకు రావాలి కదా. నీవు లేని జీవితం జీవితమే కాదయ్యా, నీవు లేని బ్రతుకు బ్రతికే కాదయ్యా. నీవుండి నన్ను నడిపించయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నా దోషములను క్షమించయ్యా, నా ఇంటి వారి పాపాలు క్షమించయ్యా, నీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించయ్యా. నీవిచ్చే రక్షణ నాకు దయచేయి నాయనా. అందుకే ఎవరైతే తన్ను విశ్వసించిన వారిగా ఉన్నారో, ఎందరైతే తన వాక్య ప్రకారముగా జీవిస్తూ ఉన్నారో, వారందరినీ తన రాజ్య వారసులుగా చేయడానికి ఆయన రాబోచున్నాడు. అదే రహస్య రాకడ లేక రెండవ రాకడలోని మొదటి దశ. ఎవరి కొరకంటే తన వాక్య ప్రకారముగా జీవిస్తున్న వారి కొరకు, పాపము విడిచిన వారి కొరకు, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారి కొరకై ఆయన రాబోతున్నాడు. తన చెంతకు చేర్చుకొననై ఉన్నాడు అన్నాడు కదా. నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను, నేనుండు స్థలములో మీరు ఉండులాగునా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానన్నాడు. పాపం విడిచిన వారిని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. మరి నీవెవరు? నీ స్థితి ఏం కాబోతుంది? నీ పరిస్థితి ఏం కాబోతుంది? ఎప్పుడైనా ఆలోచించావా? యేసయ్యా, నా పాపాలు తీసివేయని అడిగావా? యేసయ్యా, మాకు స్వస్థతి, మాకు ధనమి, మాకు ధాన్యమి, మాకు ఐశ్వర్యమి,
ఇట్లాంటివి అడిగి ఉంటావు, కానీ పాపాలు తీసివేయమని అడిగావా? నన్ను పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా చేయమని అడిగావా? అడగకపోతే ఇప్పటి నుంచి అడుగు. ఎంత త్వరగా నీవు మనసు మార్చుకుంటే అంత నీకు మంచిది. లేదా ఆయన వచ్చేస్తున్నాడు, అంతకంటే ముందు నువ్వు వెళ్ళిపోతావేమో. ఏమవుతుందో నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. నేనే ద్వారము, నా ద్వారానే లోపల ప్రవేశించిన ఎడలా, నేనే ద్వారము, నా ద్వారానే లోపల ప్రవేశించిన ఎడలా, రక్షింపబడునని చెప్పిన ప్రభు, రక్షింపబడునని చెప్పిన ప్రభు, చెంతకు చేరుము సోదరా. ఇదిగో 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 ఇదిగో, ఇదే 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 ఇదిగో, ఇదే 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 ఇదిగో. ఇది మీకిలి అనుకూల సమయము, ఇది ఏ ఘన రక్షణ దినము, ఇది ఏ మీకిలి అనుకూల సమయము, ఇది ఏ ఘన రక్షణ దినము. ఇప్పుడే యేసుని తప్పక నమ్మి, ఇప్పుడే యేసుని తప్పక నమ్మి రక్షణ పొందుము సోదరా. ఇదిగో 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 ఇదిగో, ఇదే 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 ఇదిగో, ఇదే ఇదే. పాపమెరుగని యేసు క్రీస్తు పాపముగాను చేయబడే, పాపమెరుగని యేసు క్రీస్తు పాపముగాను చేయబడే, శాపగ్రాహి ఆయే సిలువలో, శాపగ్రాహి ఆయే సిలువలో శ్రమలను పొందిను సోదరా. ఇదిగో 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 ఇదిగో, ఇదే 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 ఇదిగో, ఇదే 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 ఇదిగో. ఈ రాత్రి కాలశంలో ఈ ప్రసంగం ద్వారా చివరిగా చెప్పే మాట ఏమంటే, యేసు ప్రభు మా దేవుడు మా రక్షకుడు అని చెప్పేదే కాదు, కానీ యేసు ఇతడు నావాడు, ఈమె నాది, నా కుమారుడు నా కుమార్తె, నేను నా రక్తమిచ్చి వారిని కొన్నాను, వారు నా సొత్తు అని చెప్పి నీవు అనిపించుకుంటేనే నీకు పరలోకం. ఎన్ని రోజులు నా యేసు నా దేవుడు నా రక్షకుడు అని చెప్తే పరలోకము రాదు. ఆయన చెప్పాలి మనము ఆయన వారమని. ఇంతకంటే ఇంకా వేరే మాట నేనేమి చెప్పలేను. దాని కొరకు ప్రార్థన చేయండి. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక.